పుష్ప. ఇప్పుడు ఇండియాలో ఏ మూలకెళ్ళి చూసినా వినిపించే సౌండ్ ఒక్కటే, పుష్ప. తగ్గేదలే. కాన్వెంట్కి వెళ్ళే పిల్లోడి దగ్గర నుండి కాలేజ్కి వెళ్ళే కుర్రాడు దాకా ఎదురు చూస్తుంది ఒక్క దానికోసమే, పుష్ప గాని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామని. మరి ఇంత హైప్ ఉన్న సినిమాకి 1500 crore మార్క్ కొట్టగలుగుతుందా? అసలు 1500 crore తర్వాత ముందు 1000 కోట్లు కొట్టే స్కోప్ ఉందా? ఇది చెప్పే ముందు వెల్కమ్ టు పాప్కార్న్ అండ్ ప్లాట్ ట్విస్ట్. దిస్ ఇస్ రోహిత్. అసలు ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమా నుంచి ఎన్ని 1000 crore ఫిలిం ఉన్నాయో చూద్దాం. మొత్తం 7 సినిమాలు ఉన్నాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్, మొన్న రీసెంట్ గా వచ్చిన కలికి. అసలు ఇండియన్ సినిమాలో వీటికంటే గొప్ప సినిమాలు చాలానే ఉన్నాయి కదా భయ్యా. మరి వీటికి మాత్రమే 1000 కోట్లు ఎలా వచ్చాయి? ప్రైమరీ రీజన్ కంటెంట్. కంటెంట్ ఈజ్ అ కింగ్. ఈ రోజులో సినిమాని ఎంత పెట్టి తీసినా కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు. సో ఒక సినిమా ఆడాలన్నా, దానికి ఇండియా వైడ్ లో రీచ్ రావాలన్నా సినిమాలో కంటెంట్ ఉండాలి. అది లేదంటే దాన్ని దేగరు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్స్ మార్కెటింగ్. నీ సినిమాలో ఎంత మ్యాటర్ ఉన్నా దానికి సరైన మార్కెటింగ్ చేయకపోతే దానికి రీచ్ రాదు. ఇలా మనం చాలా సినిమాలు చూసాం, మంచి కంటెంట్తో వచ్చి సరైన ప్రమోషన్స్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడం. సో మార్కెటింగ్ ఈజ్ మ్యాండేటరీ. థర్డ్ వన్ వచ్చేసి ఇట్స్ స్టార్ పవర్. మనం తీసే సినిమాలో ఆడియన్స్ లెక్క రీచ్ రావాలన్నా, మనం పెట్టిన బడ్జెట్కి రిటర్న్స్ రావాలన్నా సినిమాకి ఎంతో కొంత స్టార్ పవర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రభాస్ ను SRKని తీసుకుందాం. మిగతా హీరోస్కి 1000 crore సినిమా ఉంటే వీళ్ళిద్దరికి మాత్రం 2 సినిమాలు ఉన్నాయి. సరే బాహుబలిను కలికిలో చూసుకుంటే ప్రభాస్ లాంటి స్టార్ పవర్తో పాటు కంటెంట్ కూడా బాగుంటుంది. వేర్ ఇట్ కమ్స్ టు పఠాన్ అండ్ జవాన్, ఈ 2 సినిమాలు జస్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలైనా SRK లాంటి స్టార్ పవర్ ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు పుష్ప విషయానికి వచ్చేస్తే పుష్ప హ్యాస్ ఎవ్రీథింగ్. అల్లు అర్జున్ హ్యాస్ ఫినామినల్ స్టార్డమ్ అక్రాస్ ఇండియా. ఇంకా మార్కెటింగ్ గురించి చెప్పక్కర్లేదు. ద పుష్ప టీమ్ ఈస్ డూయింగ్ ఎక్సీడింగ్ వెల్ అక్రాస్ ఇండియా. అటు పాట్నాలో, చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్ ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్లీ ప్రమోషన్స్ అన్ని చూసుకుంటుంటాం. ఇంకపోతే కంటెంట్. పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. స్టోరీ అంత గొప్ప లేదని, కొంత కంప్లైంట్స్ వచ్చాయి. ఒప్పుకుంటా, పుష్పలో చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ స్టోరీ లైన్. ఇప్పుడు పుష్ప 2కున్న ఈ హైప్ అంతా చూస్తే అల్లు అర్జున్ కన్నా అల్లు అర్జున్ చేసిన పుష్పగాడి క్యారెక్టర్ కోసమే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి అంతలా ఇంపాక్ట్ ఇచ్చాడు పుష్పగాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో పుష్ప ఇస్ ద మోస్ట్ హైప్డ్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్ ఇన్ రీసెంట్ ఇండియన్ సినిమా. మరి ఇంతలా హైప్ ఉన్న ఈ క్యారెక్టర్ కి రేపు ఇండియా వైడ్ లో జనాలందరూ పుష్ప సంభవం చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు. అండ్ దెర్ ఇస్ నో డౌట్ దట్ పుష్ప 2 విల్ బి ఎ హ్యూజ్ హిట్ అండ్ ఇట్ విల్ కాంకర్ ద బాక్స్ ఆఫీస్. అడగడం మర్చిపోయా, ఇంతకీ మీకు సినిమా టికెట్స్ దొరికాయా? నేనైతే ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిపోతున్నా. మార్నింగ్ కల్లా రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. అలాగే కొంచెం ఈ లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మీరు చేసుకుంటారని. చలో మరి ఉంటా.